हाय हेलो स्पोकन हिंदी बाय रोहिणी चैनल को वेलकम। మరి ఇప్పుడు लिंग చూద్దాం। डे 7 का लिंग 2 लिंग होता है हिंदी में और तेलुगु में 3 लिंग होता है। नपुंसक लिंग भी होता है तेलुगु में। हिंदी में 2 लिंग होता है, पुल्लिंग और स्त्रीलिंग। పక్షి జాతి జంతు జాతి మే బి లింగ్ होता है తెలుసు కదా। ఏంటంటే మోర్ని, అలాగే సింహం అయితే షేర్ని అలా మనము మగ ఆడ ప్రతి పక్షిలో జంతువులో గమనిస్తూ ఉంటాం। అలాగే కుछ नदियों का नाम స్త్రీలింగ్ होता है తెలుసు కదా మీకు। గంగా, యమున, సరయు, సరస్వతి, కావేరి, యమున ఇలాంటివన్నీ కూడా స్త్రీలింగ్లోకి వస్తాయి కొన్ని నదుల పేర్లు। అలాగే कुछ नक्षत्रों के नाम भी స్త్రీలింగ్ होता है जैसे అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి ఇలా అన్నమాట। సముద్రుడు మరి పుల్లింగ్ ఏదండి అంటారో సముద్రాల పేర్లు అంటే సముద్రాలు కొన్ని సముద్రాల పేర్లన్నీ కూడా మనం పుల్లింగ్లోకి వస్తాయి। అలాగే పర్వతంకే నామం బ్రహ్మపుత్ర, అరావళి ఇలాంటి పర్వతాల పేర్లన్నీ కూడా మన పుల్లింగ్లోకి వస్తాయి। అలాగే మనుష్య జాతి में भी पुल्लिंग लड़कों के नाम अलग होता है, స్త్రీలింగ లड़कियों के नाम अलग होता है। అబ్బాయికి అయితే ఏమన్నా పేర్లు పెడతాం చెప్పండి? కృష్ణ, గోపాల్, రామారావు, నరేష్, సురేష్ ఇలా పెడతాం మనం। అదే లड़कियोंకి అంటే ఆడపిల్లలకి పేర్లేంటి? రాధా, రమ, గీత, సీత, మమత, సునీత ఇలా మనం इस प्रकार స్త్రీ పురుషుంకే నామ అలగ్ అలగ్ होता है। వాళ్ళ వేషధారణ బట్టి కూడా అమ్మాయి అంటే అమ్మాయిలాగా రెడీ అవ్వాలి, మన పూర్వీకులు చెప్పినట్టు అబ్బాయి అంటే అబ్బాయిలా రెడీ అవ్వాలి। ఇప్పుడు అలా లేదు, డిఫరెంట్గా ఉంది। మరి అలా ఉండకూడదు, చక్కగా అమ్మాయి అంటే లక్షణంగా పేరుకు తగ్గట్టు అమ్మాయిలా వ్యవహరించడం మరి ఈ యొక్క నేర్చుకోవాలి। మరి అలాగే అబ్బాయి పేర్లు చూసినట్లయితే కృష్ణ, గోపాల్, రామారావు, నరేష్, సురేష్ అలాగే అమ్మాయిలకి పెడతామా? పెట్టం కదా। అమ్మాయిలకి చక్కగా పద్ధతిగా సునీత, రాధ, రమ, సావిత్రి ఇలా చక్కటి పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ పేరుకు తగ్గట్టు అమ్మాయిలు కూడా స్వీట్గా ఉండాలి। ఉంటున్నారు అనుకోండి మీరంతా। అలాగే స్పోకెన్ హిందీ బై రోహిణి అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। డే 8గా మనము కొన్ని శబ్దార్థ అంటే మీనింగ్స్ నేర్చుకుందాము। తర్వాత పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఇవన్నీ వస్తాయి। మీరు సబ్స్క్రైబ్ చేయండి। వేసవికాల సెలవులన్నీ హిందీని నేర్చుకోవడానికి ఉపయోగిస్తే చక్కగా హిందీ మాట్లాడడం, చదవడం ఈజీగా వస్తుంది। మరి కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం। బాయ్ బాయ్।